నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ పేరుతో ఉన్న ఆడియో రికార్డింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత్పై దాడులు చేయడానికి వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని ఆడియోలో అతడు హెచ్చరించడం తీవ్ర సంచలనంగా మారింది. ఆడియోలో మసూద్ అజర్ భారత్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకరు ఇద్దరు కాదు, వందల్లో కూడా కాదు, 1000 కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని పేర్కొన్నాడు. తాను గనక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది అని పేర్కొన్నాడు. భారత్లోకి చొరబడి దాడులు చేయడానికి తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, వారు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో మసూద్ అజర్ చెబుతున్నట్లుగా వినిపించింది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. అందులో భాగంగా పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశాయి. అందులో మసూద్ అజర్ సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మంది హతమయ్యారు. దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.